హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము JWT అథెంటికేషన్ ఇన్ స్ప్రింగ్ బూట్ పార్ట్ 5 అనేది అయితే చేస్తున్నాను. ప్రీవియస్ పార్ట్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి అర్థం చేసుకోండి. డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ పార్ట్ 5 వీడియోలో మనము హౌ టు జనరేట్ అండ్ ఎన్కోడెడ్ టోకెన్ యాజ్ JWT, ఒక టోకెన్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాము. కోడింగ్ ఎలా రాయాలనేది, అండ్ ఆ జనరేట్ అయిన టోకెన్ని మనం మళ్ళీ డీకోడ్ చేసి రీడ్ చేయడానికి ఏ విధంగా చేయాలి అనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. అండ్ ఫస్ట్ క్లెయిమ్ అంటే డీకోడ్ చేసిన దానికి మనం డీకోడ్ చేయడానికి క్లెయిమ్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. క్లెయిమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ ఆర్ పార్సింగ్ JWT డీటెయిల్స్ బై ప్రొవైడింగ్ 2 ఇన్పుట్స్. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ నేమ్ అండ్ సీక్రెట్‌కి పాస్ చేసి ఒక టోకెన్‌ని ఏ విధంగా జనరేట్ చేస్తామో అది ఎన్కోడెడ్ ఫార్మాట్ అనేది అయితే ఉంటుంది. ఆ ఎన్కోడెడ్ ఫార్మాట్ మనం రీడ్ చేయడానికి అయితే కుదరదు. దాన్ని మనం డీకోడ్ చేయడానికి క్లెయిమ్స్ ప్రాసెస్ అనేది అయితే యూజ్ చేస్తాము. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అయితే నేను కోడింగ్‌కి వెళ్ళినప్పుడు చెప్తాను. ఫస్ట్ మనము స్టెప్స్ అనేది అయితే చూద్దాము, ఏమేమి స్టెప్ చేయాలనేది. ఫస్ట్ క్రియేట్ ఏ సింపుల్ ప్రాజెక్ట్ ఇన్ ఎక్లిప్స్ ఆర్ STS. ఏదైనా ఐడీలో మనము ఒక సింపుల్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి దానికి JWTకి సంబంధించి మనం డిపెండెన్సీ అనేది అయితే యాడ్ చేసుకోవాలి pom.xmlలో. అడిషనల్లీ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ JDK 8 ఆర్ లేటర్ వర్షన్స్, ఈ వర్షన్స్ యూజ్ చేస్తుంటే మనం జాక్స్‌బీ డిపెండెన్సీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ 2 డిపెండెన్సీస్‌ని అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి క్రియేట్ క్లాసెస్ అండ్ ఇంప్లిమెంట్ ఫంక్షనాలిటీ. ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. అండ్ జనరేట్ అవ్వడానికి టోకెన్ జనరేట్ అవ్వడానికి ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేద్దాము. దాన్ని డీకోడ్ చేయడానికి ఇంకొక ఫంక్షనాలిటీ అంటే మెథడ్ అనేది అయితే రాస్తాము. సింపుల్‌గా STS అనేది అయితే ఓపెన్ చేద్దాము. దాంట్లో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ JWT టోకెన్ అండ్ డీకోడ్ అనే నేమ్‌తో ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ స్టెప్ అనేది అయితే కంప్లీట్ అయింది మనకు. తర్వాత pom.xmlలోకి వస్తే మనము 2 డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్రోమ్‌లోకెళ్ళి మావెన్ రిపోజిటరీ అనేది అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీరు అక్కడ మావెన్ రిపోజిటరీ నుండి జావా జేసన్ వెబ్ టోకెన్ అనేది టైప్ చేస్తే JWT అని టైప్ చేస్తే మీకు ఈ డిపెండెన్సీ అనేది అయితే వస్తది. తర్వాత జాక్స్‌బీ API అనేది అయితే ఎంటర్ చేసి ఈ 2 డిపెండెన్సీస్ మీరు తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత మావెన్ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మావెన్‌లోకెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మావెన్ రిపోజిటరీలోకెళ్ళి మన డిపెండెన్సీస్ ఏ విధంగా తెచ్చుకొని కాపీ పేస్ట్ చేసుకోవాలనేది. ఆ విధంగా మీరు కాపీ పేస్ట్ అనేది అయితే చేసుకొని అప్డేట్ అయితే చేసుకోండి. మనకు సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. మనం ప్రాజెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అందులో మనం ఒక ప్యాకేజ్ అనేది అయితే ఇస్తాం కదా! ఆ ప్యాకేజ్ నేమ్‌లో మనకు మెయిన్ క్లాస్ అనేది అయితే ఉంటది. తర్వాత నేను ఆ ప్యాకేజ్‌లోనే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. JWT util.java అనే క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఈ క్లాస్‌లో మనము 2 మెథడ్స్ అనేదైతే ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు జనరేట్ టోకెన్ ఒకటి అండ్ గెట్ క్లెయిమ్స్ అనేదైతే ఒకటి. ఈ జనరేట్ టోకెన్ మెథడ్‌లో మనకు ఈ సబ్జెక్టు అండ్ సీక్రెట్ కీని పాస్ చేస్తాము. ఇవి మెయిన్ మెథడ్ నుండి నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకు ఇక్కడ సెట్ ఐడీ, సెట్ సబ్జెక్ట్, సెట్ ఇష్యూవర్, సెట్ ఆడియన్స్, ఇష్యూ డేటు, ఎక్స్‌పైరేషన్ డేటు, ఎన్కోడెడ్ ఫార్మాట్ రావడానికి సిగ్నేచర్ ఆల్గారిథమ్స్ ఇవన్నీ మనము ఈ JWTs.builder బిల్డ్ చేయడానికి మనము ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఇవన్నీ మనము యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్నప్పుడు మనకు ఈ మెథడ్ అనేది మనకు ఒక టోకెన్ అనేదైతే జనరేట్ చేస్తది. అండ్ ఆ తర్వాత జనరేట్ అయిన టోకెన్‌ని మళ్ళా నేను పారామీటర్స్‌లో పాస్ చేశాను. అండ్ రిటర్న్ టైప్ క్లెయిమ్స్. అండ్ ఆ తర్వాత JWTs.parser అనే మెథడ్ యూజ్ చేసి మనము ఆ ఎన్కోడెడ్ ఫార్మాట్‌లో ఉన్న టోకెన్‌ని డీకోడ్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేశాము. ఈ మెథడ్స్‌ని నేను మెయిన్ మెథడ్ నుండి కాల్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ మెథడ్‌లో నేను ఒక సీక్రెట్ కీ అనేదైతే యూజ్ చేశాను. దీన్ని పారామీటర్స్‌లో పాస్ చేశాను. సబ్జెక్ట్ వచ్చేసి నేను డైరెక్ట్‌గా ఇక్కడే స్ట్రింగ్‌లో ఫార్మాట్‌లో ఇచ్చేశాను. ఈ JWT util.generate టోకెన్ అనే మెథడ్‌ని ఈ JWT util డాట్ క్లాస్‌లో ఉంది కదా! మనకు ఆ క్లాస్ నుండి మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. క్లాస్ నేమ్‌తో ఎందుకు కాల్ చేస్తున్నాను అంటే ఆ మెథడ్స్ వచ్చేసి మనకు స్టాటిక్ మెథడ్స్‌లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్, స్టాటిక్ అనేదైతే ఇచ్చాం కాబట్టి
క్లాస్ నేమ్‌తో నేననేది కాల్ చేస్తున్నాను ఆ మెథడ్స్‌ని. JWT util డాట్ జనరేట్ టోకెన్ అనేది కాల్ చేస్తున్నాను. పారామీటర్స్ పాస్ చేసి. అప్పుడు కాల్ చేస్తే మనకు అక్కడ ఒక టోకెన్ ఎన్కోడెడ్ ఫార్మాట్‌లో టోకెన్ జనరేట్ అయ్యి మనకు మళ్ళీ రిటర్న్ ఏదైతే వచ్చి ఈ టోకెన్‌లో స్టోర్ అయితది. ఈ టోకెన్‌ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనము రన్ చేస్తే మనకు ఒక ఎన్కోడెడ్ ఫార్మాట్‌లో టోకెన్ అనేదైతే ప్రింట్ అయితది. తర్వాత అదే టోకెన్ ఇందులో టోకెన్‌లో మనకు ఎన్కోడెడ్ ఫార్మాట్‌లో స్టోర్ అయింది గదా! టోకెన్. ఆ టోకెన్‌ని నేను మళ్ళీ గెట్ క్లెయిమ్స్ అనే మెథడ్‌లో పాస్ చేశాను. దాంతో పాటు సీక్రెట్ కీ గూడా పాస్ చేశాను. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఆ ఎన్కోడెడ్ ఫార్మాట్‌లో ఉన్న టోకెన్‌ని చెక్ చేసుకొని మనకు ఈ 2 చెక్ చేసుకొని మనకు అందులో డీటెయిల్స్ మనం ఏవైతే సెట్ చేశామో డీటెయిల్స్ టోకెన్ ఐడీ, టోకెన్ సబ్జెక్టు అండ్ ఇష్యూవర్, ఇష్యూ డేటు, ఎక్స్‌పైరేషన్ డేట్ ఇవన్నీ మనకు ప్రింట్ చేసుకోవాలి కాబట్టి మనము సింపుల్‌గా మనము రిటర్న్ టైప్ క్లెయిమ్స్ కాబట్టి క్లెయిమ్స్ అనేది ఇచ్చుకొని మళ్ళీ ఈ క్లెయిమ్స్‌లో డీకోడ్ అయిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి. ఈ క్లెయిమ్స్ డాట్ గెట్ ఐడీ, గెట్ సబ్జెక్ట్, గెట్ ఇష్యూయర్, గెట్ ఇష్యూ డేట్, ఎక్స్‌పైరేషన్ డేట్ ఈ విధంగా మనము ప్రింట్ చేశాము. ఇప్పుడు సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి ప్రాజెక్ట్ మీద అండ్ రన్ యాస్‌లోకి అయితే వచ్చేసి స్ప్రింగ్ బూట్ మీద క్లిక్ చేయండి. స్ప్రింగ్ బూట్ యాప్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయ్యి ఫస్ట్ జనరేట్ టోకెన్ అవ్వడానికి మెథడ్ రాసుకొని ఇంప్లిమెంట్ చేశాం కదా! మనకు ఒక టోకెన్ అనేదైతే జనరేట్ అయింది. మనం ఏ డీటెయిల్స్ అయితే సెట్ చేశామో దాంతో మనకు ఒక టోకెన్ జనరేట్ అయింది. ఇది ఎన్కోడెడ్ ఫార్మాట్. ఈ ఎన్కోడెడ్ ఫార్మాట్ మనం రీడ్ చేయడానికి అవ్వదు కాబట్టి దీన్ని డీకోడ్ చేసి రీడ్ చేయడానికి క్లెయిమ్స్ అనేదైతే యూజ్ చేశామో ఈ క్లెయిమ్స్ వచ్చేసి మనము ఏవైతే డీటెయిల్స్ సెట్ చేశామో దాన్ని ఎన్కోడెడ్ ఫార్మాట్‌లో ఉన్న టోకెన్‌ని డీకోడ్ చేసి మనకు డీటెయిల్స్ అనేది ప్రింట్ చేశాం కాబట్టి టోకెన్ ఐడీ, టోకెన్ సబ్జెక్టు, టోకెన్ ఇష్యూవర్, ఇష్యూ డేట్, ఎక్స్‌పైరేషన్ డేట్ ఇవన్నీ మనం ప్రింట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ డీకోడ్ అయినాక మనకు చూపిస్తుంది. ఈ విధంగా మనము జేడబ్ల్యూటీ అనేదైతే ఒక టోకెన్‌ని జనరేట్ చేశామో అండ్ ఆ తర్వాత డీకోడ్ చేసి డీటెయిల్స్ అనేదైతే చూడగలిగామో ఒక క్లాస్‌లో 2 మెథడ్స్ రాసుకొని దాన్ని మన మెయిన్ మెథడ్ నుండి కాల్ చేశాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఒక టోకెన్ జనరేట్ చేసి డీకోడ్ చేసుకొనడం ఏ విధంగా అనేదైతే తెలుసుకున్నాము. మీకు ఇంకా వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేస్తాను. మీరు ఎక్కడంటే డౌట్స్ ఉందంటే ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.